నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రోజు రోజుకి క్యాన్సర్ కేసెస్ చాలా ఎక్కువైపోతున్నాయండి. పర్టికులర్గా క్యాన్సర్ వచ్చిన వ్యక్తులు ఎంత నొప్పిని వాళ్ళు భరిస్తారంటే మనం వాళ్ళ బాధని మాటల్లో చెప్పలేమంతే. అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని క్యాన్సర్ పెయిన్ మేనేజ్మెంట్ అనేటువంటి ఒక కొత్త వింగ్ని ప్రాణ పెయిన్ క్లినిక్లో స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ప్రాణ గురించి మనందరికీ తెలిసిందే కదా. 900+ రివ్యూస్తో 4.9 స్టార్ రేటింగ్ తోటి కేవలం నొప్పికి మాత్రమే ట్రీట్మెంట్ ఇస్తూ చాలా మందికి ఆ నొప్పి నుంచి విముక్తి కల్పిస్తున్నారు డాక్టర్ సాహితి గారు. వారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అసలు పర్టికులర్గా క్యాన్సర్కి పెయిన్ మేనేజ్మెంట్ అంటే ఎలా ఉంటుంది, ఎవరెవరికి ట్రీట్ చేస్తారు, వీటి గురించి పూర్తి వివరాలు డాక్టర్ గారిని అడిగి తెలుసు. నమస్తే సాహితి గారు. నమస్కారం అండి. సో హ్యాపీ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాన్సర్ పేషెంట్స్ కోసం ప్రత్యేకంగా ఒక వింగ్ స్టార్ట్ చేస్తున్నారు అంటే. ఎందుకంటే ఎంత మంది ఉన్నారు అసలు, ఏజ్తో సంబంధం లేకుండా. ఇదివరకంటే ఎప్పుడో ఎక్కడో అని వినేవాళ్ళం, ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ ఒక క్యాన్సర్ పేషెంట్ ఉంటున్నారు. వాళ్ళ బాధ వర్ణనాతీతం, చెప్పుకోలేము అసలు. వాళ్ళు అంత బాధపడుతుంటే మనకే బాబోయ్ అంత సఫర్ అవుతున్నారా అని అనిపించేస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి పెయిన్ తగ్గిస్తాము అంటే ఒక స్పెషల్గా ఒక వింగ్ ని ఎక్స్క్లూజివ్ గా స్టార్ట్ చేస్తున్నారు మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజన్ ఏంటి, ఎందుకు క్యాన్సర్ పేషెంట్స్ కోసం క్యాన్సర్ పెయిన్ క్లినిక్ లాగా మీరు ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు ఇందులో? యాజ్ యూ టోల్డ్, ఈ రోజుల్లో చాలా ర్యాంపెంట్ గా అయిపోయిందండి, చాలా వైడ్ స్ప్రెడ్ అయిపోయింది క్యాన్సర్ అనేది. ప్రతి ఇంట్లో ఒకళ్ళకి క్యాన్సర్ అని చెప్పి వింటున్నాము. సో వీళ్ళు క్యాన్సర్ అని వినంగానే అందరూ భయపడిపోయి ఫస్ట్ థింగ్ ఆబ్వియస్లీ ఆంకాలజిస్ట్ ని, ఎక్స్పోజర్ బాగుంది కాబట్టి ఆంకాలజిస్ట్ ని వాళ్ళని కలుస్తారు. సో వాళ్ళని కలిసిన తర్వాత ట్రీట్మెంట్ అనేది మొదలు పెడతారు వాళ్ళు. సో ఈ ట్రీట్మెంట్ రేడియోథెరపీ, కీమోథెరపీ అండ్ ఆపరేషన్స్ ద్వారా ఆ కంతిని అనేది తగ్గిస్తారు సైజ్. కానీ ఈ అన్ని ప్రక్రియల్లో వాళ్ళకి ఉండే టైమే తక్కువ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్ కి టైం తక్కువ ఉంటుంది. ఆ టైంలో వీళ్ళ సఫరింగ్ ఎవరు పట్టించుకోరు, ఈ పెయిన్ అనేది ఎవరు పట్టించుకోరు. సో వీళ్ళు పెయిన్ మేనేజ్మెంట్ చేస్తున్నాం అనుకుంటారు, కానీ అది పేషెంట్ కి ఎఫెక్టివ్ గా ఉండదు. కనీసం వాళ్ళు బెడ్ దిగి బాత్రూమ్ వరకు కూడా నడుచుకుంటూ వెళ్ళలేరు. సో అలాంటి పెయిన్ అది చాలా ఎక్స్క్లూజివ్ గా ఎంత సఫరింగ్ ఉంటుంది అంటే వాళ్ళు ఇది ఎవరికి చెప్పుకోలేరు. చెప్తే అదేంట్రా అన్ని చూపిస్తున్నావు, అన్ని టాబ్లెట్లు ఇస్తున్నావు, ఇంకా ఎందుకురా, వీడు అనవసరంగా చెప్తున్నాడేమో, ఇలా అందరూ చెప్పేస్తారు అన్నమాట. సో ఇలాంటి వాళ్ళకి ఎక్స్క్లూజివ్లీ మేము ఇక్కడ పెయిన్ వింగ్ ఎందుకు స్టార్ట్ చేసాము అంటే, ఈ క్యాన్సర్ పెయిన్ అనేది సెపరేట్ ఎంటిటీ. సో ఇది మోస్ట్ నెగ్లెక్టెడ్ అనమాట. అన్ని హాస్పిటల్స్ లో అన్ని చేసాం కదండి, అయినా నొప్పి ఎందుకు ఉంటుంది, మీరు సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి అంటారు. నొప్పి అనేది ఎవరికి కనిపించండి, సో అది పేషెంట్స్ కి మాత్రమే ఫీల్ అవుతూ ఉంటారు. సో అలాంటి చాలా రకరకాల క్యాన్సర్ పేషెంట్స్ మేము చూసాం కాబట్టి, వాళ్ళ సఫరింగ్ ని అర్థం చేసుకున్నాం కాబట్టి, స్పెషల్లీ వీళ్ళకి ఒక వింగ్ అవసరం అవుతుంది. దానికోసం మేము ఒక క్యాన్సర్ పెయిన్ స్పెషలిస్ట్ ని ఎక్స్క్లూజివ్లీ కిడ్వాయ్ మెడికల్ కాలేజ్ లో చేసి వచ్చిన ఒక క్యాన్సర్ పెయిన్ స్పెషలిస్ట్ ని ఇక్కడ మేము పెట్టి వాళ్ళతో ఈ క్యాన్సర్ పెయిన్ మేనేజ్మెంట్ ని డెవలప్ చేద్దాం అనుకుంటున్నాం. సో దట్ అందరికీ దీని గురించి తెలియాలి. ఇప్పటివరకు అవేర్నెస్ లేదు. వాళ్ళు ఉన్న కొన్ని రోజులు కనీసం వాళ్ళు క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది ఈ ట్రీట్మెంట్స్ తీసుకోవడం వల్ల. వీటి వల్ల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో హ్యాపీగా బతకగలరు. ఈ క్యాన్సర్ ఎవరైతే ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు సాహితి గారు, వాళ్ళకు కూడా ట్రీట్ చేస్తారా, ఎలా అసలు క్యాన్సర్ కి సంబంధించి? సో బేసికల్లీ ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది క్యాన్సర్ అంటే ఏంటి, సో ఇది ఎన్ని స్టేజెస్ అండ్ ఎలా ఉంటుంది, ఈ పేషెంట్ ఎలా ప్రజెంట్ చేస్తారు, నొప్పితో ఉన్న పేషెంట్ ఎలా ప్రజెంట్ చేస్తారో మనం తెలుసుకుందాం. సో ఈ క్యాన్సర్ అంటే ఏంటి అంటే, మామూలుగా మన బాడీలో ఈ సెల్ డివిజన్ అంటే కణ విభజన అనేది క్రమబద్ధంగా జరుగుతుంటుంది. ఎప్పుడైతే ఈ కొన్ని సందర్భాల్లో ఈ జీన్ మ్యూటేషన్ అంటాం, అంటే జన్యు సమస్యల వల్ల ఈ కణ విభజన అస్తవ్యస్తంగా అయిపోయి విపరీతంగా ఎక్కువైపోయి కంతులు ఫామ్ అవుతూ ఉంటాయి. అంటే కణాల సమూహాలు ఫామ్ అవుతుంటాయి. వీటిని మనం కంతులు కానీ, క్యాన్సర్ అని కానీ, ట్యూమర్ అని కానీ అంటాం. ఇది బాడీలో వైడ్ స్ప్రెడ్ గా, కొన్ని రకాల క్యాన్సర్లు వైడ్ స్ప్రెడ్ గా వెళ్ళిపోతాయి, కొన్ని రకాల క్యాన్సర్లు స్లోగా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. ఇలాంటి ఒక రకమైన క్యాన్సరే మనం రెగ్యులర్ గా చూసే మా ప్రాక్టీస్ లో ఏంటి అంటే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్. ఓకే. సో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్ ఆర్ లైక్ వెరీ ర్యాపిడ్లీ స్ప్రెడింగ్. అంటే చాలా ఆ పేషెంట్లు కనీసము బాత్రూమ్ కి వెళ్ళడానికి, లేకపోతే బెడ్ లో ఇటుపక్కకి అటుపక్కకి తిరగలేనంత స్థితిలో ఉంటారు. వాళ్ళు ఒక ముద్ద అన్నం తినాలంటే కనీసం కడుపు నిండా అన్నం తినలేరు. ముద్ద పెట్టుకోగానే వాళ్ళకి పోటు ఎంత విపరీతంగా వస్తుంటే కత్తితో పొడిచినట్టు ఉంటుంది, అండ్ ఆ పోటు వీపులోకి వెన్నులో గుచ్చుతున్నట్టు ఉంటుంది. సో వాళ్ళు కంటి నిండా నిద్రపోలేరు, కనీసం కడుపు నిండా తిండి తినలేరు. అలాంటి స్థితిలో ఉంటారు. అలాంటి స్థితిలో పేషెంట్లు రోజు వెళ్ళి కీమోలు, రేడియోథెరపీలు ఇవన్నీ తీసుకుంటారు. ఇంత నొప్పిని సఫర్ అయ్యడం చాలా అన్ఇమాజినబుల్.
అంటే చాలా దారుణంగా ఉంటుంది అనమాట ఆ స్థితి. మరి అంత పెయిన్ ఉన్న వాళ్ళకి ఎలా ట్రీట్ చేస్తారండి మీరు? సో అలాంటి ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది అంత పెయిన్ ఎందుకు వస్తుంది, అంత విపరీతమైన నొప్పి ఎందుకు వస్తుంది. సో ఈ క్యాన్సర్ ఎప్పుడైతే ఇది స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అవుతుందో, కడుపు యూజువల్లీ అబ్డామినల్ క్యాన్సర్స్ లోకి వస్తుంది ప్యాంక్రియాటిక్ క్యాన్సర్. అది చుట్టుపక్కల నరాన్ని కూడా తినేస్తూ ఉంటుంది, చుట్టుపక్కల నరాన్ని పెయిన్ వస్తుంది మనకి. అందుకని మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ పెయిన్ ఉంది అనుకోండి, దానికి ట్రిపుల్ ఎక్స్ 4/4 ఆఫ్ ద టైమ్స్, మల్టిపుల్ టైమ్స్ అది ఇది ఎక్కువైపోతుంది అనమాట. సో అలాంటప్పుడు జస్ట్ ఈ డైలీ తీసుకునే పెయిన్ కిల్లర్స్ ఇవన్నీ వాళ్ళకి పని చెయ్యవు. ఎంత కొంతమంది పేషెంట్లు అయితే చెప్తారు, నేను 10 టాబ్లెట్లు తీసుకుంటా, 12 టాబ్లెట్లు తీసుకుంటారు. చాలా మంది నొప్పి భరించలేక వాళ్ళకి సూసైడల్ థాట్స్ వస్తాయి. చచ్చిపోతే బాగుండు, వెంటనే చచ్చిపోతే బాగుండు, దీనికన్నా బతకడం కన్నా అనుకుంటారు. సో అలాంటి పేషెంట్లకి మనము కొన్ని రకాల ఇవన్నీ ఏంటి అంటే ఈ నరాల హైపర్ యాక్టివిటీ వల్ల ఇది అవుతుంది. సో మనం ఏం చేస్తామంటే ఈ నరాల సమూహం ఉంటుంది అనమాట, దాన్ని నర్వ్ ప్లెక్సెస్ అంటాం. సో మనం ఈ నర్వ్ ప్లెక్సెస్ బ్లాక్స్ ఇస్తాం అనమాట, రకరకాల డిపెండింగ్ అపాన్ ద క్యాన్సర్ సైట్ ఎక్కడ ఉంది. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అయితే ఒకలాగా, సర్వైకల్ క్యాన్సర్ అయితే ఒకలాగా, అలా రకరకాల ప్లెక్సెస్లు ఉంటాయి. దానికి వెళ్ళి మనం బ్లాక్ ఇచ్చినప్పుడు ఆ పేషెంట్ కి ఆన్ టేబుల్ అప్పటి వరకు కనీసం పడుకోలేని పేషెంట్ ప్రశాంతంగా పడుకుంటాడు. సో ఇట్స్ లైక్ అ మిరాక్యులస్ థింగ్ అనమాట. అరే ఇలా నొప్పి తీసేసినట్టు ఉంటుంది వాళ్ళు. అది ఎలా? అది 40 నిమిషాల్లో జరుగుతుంది. 40 minutes లో మీరు ట్రీట్ చేస్తారు? 40 minutes లో. ఖచ్చితంగా చెప్పగలరా నొప్పి తగ్గుతుంది క్యాన్సర్ పేషెంట్స్ ఎవరైతే నొప్పితో బాధపడుతున్నారని? ఖచ్చితంగా ఈ నొప్పి తగ్గుతుంది. అంటే నొప్పి ఉధృత తగ్గుతుంది. సివియారిటీ ఆఫ్ ద సిమ్టమ్స్ డెఫినెట్లీ విల్ కమ్ డౌన్. సో అందుకే ఈ డయాగ్నోస్టిక్ బ్లాక్స్ లాగా ఇస్తూ ఉంటాయి. అంటే ఏంటంటే నిర్ధారణ, నొప్పి అనేది ఉంటే అది నేను అక్కడికి వెళ్ళి కొంత ఎంఎల్ ఆఫ్ లోకల్ అనెస్థెటిక్ ఇస్తే నాకు అది 2 things చెప్తుంది. ఒకటి నాకు నిర్ధారణ, ఇంకోటి పేషెంట్ కి నిర్ధారణతో పాటు నొప్పి కూడా తగ్గుతుంది. సో ఇది వన్స్ ఇది నాకు నిర్ధారణ అయింది అంటే పేషెంట్ కొన్ని రోజులు పెయిన్ తగ్గింది, వాళ్ళ పెయిన్ స్కోర్స్ అడుగుతాం మేము. సో స్కోర్ తగ్గింది అంటే సో దాని ప్రకారంగా ఇది దీర్ఘకాలిక నొప్పులు తగ్గించడానికి రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనే ఒక ప్రక్రియ ఉంటుంది అనమాట. సో దాన్ని చేస్తే వాళ్ళకి లాంగ్ టర్మ్ రిలీఫ్ 6 months, 8 months, 12 months, 1 year అలా వస్తుంది అనమాట పెయిన్ రిలీఫ్. ఉదాహరణకి ఒక పేషెంట్ మీ దగ్గరికి వచ్చారనుకోండి, క్యాన్సర్ తో బాధపడుతున్నారు, వాళ్ళకి ఏ స్టేజ్ లో ఉన్నప్పుడు మీరు ట్రీట్ చేస్తారు? స్టేజెస్ బట్టి కూడా ఉంటుందా? ఈ క్యాన్సర్ పెయిన్ అనేది ఇప్పుడు క్యాన్సర్ లో స్టేజ్ 1 to stage 4 ఉంటాయండి. సో మీకు అర్థమైంది, స్టేజ్ 4 అంటే చాలా సివియర్ గా మొత్తం బాడీ అంతా స్ప్రెడ్ అయిపోతుంది క్యాన్సర్. సో వీళ్ళకి ఏ స్టేజ్ లో అయినా మల్టిపుల్ పెయిన్స్ వస్తాయి. ఎక్కువ స్టేజ్ ఉంటే ఎక్కువ పెయిన్ వస్తుంది. బట్ స్టేజ్ 1 and 2 లో వచ్చినప్పుడు పేషెంట్లు మా దగ్గరికి రిజల్ట్స్ అనేవి బాగుంటాయి. ఎందుకు అని అంటే వాళ్ళ ఎనాటమీ ఇంకా చెక్కు చెదరకుండా ఉంటుంది. స్టేజ్ 3, స్టేజ్ 4 ఏంటంటే ఆ కంతి అనేది లోపలికి చొచ్చుకుని వెళ్ళడం వల్ల ఆ ఎనాటమీ పక్కకు జరిగిపోతుంది అనమాట. అప్పుడు నేను ఇచ్చే బ్లాక్ కూడా వాళ్ళకి అంత ఎఫెక్టివ్ గా పెయిన్ రిలీఫ్ సహకరించకపోవచ్చు. బట్ స్టిల్ వాళ్ళకి అప్పుడు కూడా ఆ బ్లాక్ ఇచ్చినా కూడా వాళ్ళకి రిలీఫ్ ఉంటుంది. క్యాన్సర్స్ అంటే రకరకాలుగా ఉంటాయండి. ఏ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి పర్టికులర్ గా మీరు ట్రీట్ చేస్తారు, అలా కూడా ఉంటుందా? యూజువల్లీ మనం ఎటువంటి క్యాన్సర్స్ కైనా హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్, నెక్స్ట్ బ్రెస్ట్ క్యాన్సర్స్, ఆ తర్వాత ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్, సర్వైకల్ క్యాన్సర్స్, ఇలా రకరకాల క్యాన్సర్లు ఉంటాయి. మేల్స్ లో ఏంటి అంటే ఈ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ చాలా కామన్ గా ఉంటుంది. లంగ్ క్యాన్సర్స్ కి ఎక్కువ చేయాలి, కానీ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్ చాలా విపరీతంగా చూస్తాం మేము ఓపీడీ బేసిస్ లో. మగవాళ్ళలో, ఆడవాళ్ళలో ఈ మధ్యకాలం అది హెరిడిటరీగా కూడా ఒక్కోసారి వస్తుంది. క్యాన్సర్స్ ఏ కాదు, క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ తో కూడా బాధపడుతుంటారు. సో వాళ్ళకు కూడా ఈ ట్రీట్మెంట్లు హెల్ప్ అవుతాయి. సో ఆడవాళ్ళలో ఎస్పెషల్లీ చూస్తే మనము సర్వైకల్ క్యాన్సర్లు, వెజైనల్ క్యాన్సర్స్ ఇవి వస్తూ ఉంటాయి అన్నమాట. వీళ్ళు కూడా కనీసం వాళ్ళు రీసెంట్ గా నేను ఒక లేడీని చూసాను, ఆవిడ ఎంత 40 kg ఉంది ఆవిడ, లిటరల్లీ అంత బొమ్మలాగా చిన్న డాల్. ఆవిడ ఎటు తిరగలేదు. ఎందుకు అంటే ఆవిడ అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ లో ఉంది, స్టేజ్ 4 లో ఉంది. ఆవిడ ఏంటంటే యూరిన్ కి మోషన్ కి కూడా కంట్రోల్ చేసుకోలేరు. ఆవిడ 10 సార్లు తిరగాల్సి వస్తుంది. అంత నొప్పిలో ఇటు నుంచి అటు కూడా పక్కకి కూడా తిరగలేని పరిస్థితి, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి, ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. అందరూ సానుభూతి చూపిస్తూ ఉంటారు, వాళ్ళతో పాటు ఫ్యామిలీ కూడా విపరీతంగా సఫర్ అవుతూ ఉంటారు. ఆవిడకి ఒక ట్రీట్మెంట్ అయితే చెయ్యొచ్చు, కానీ ఆవిడ బ్లడ్ కౌంట్ అవి కొన్ని ఉంటాయన్నమాట, అవి సహకరించలేదన్నమాట ట్రీట్మెంట్ కి. సో దాని వల్ల నేను ఏం చేశానంటే ఆవిడకి ఒక చిన్న ప్యాచ్ అనేది వేసాను అనమాట. ప్యాచ్ వేసి ఒక వారం రోజులు ఫాలో అప్ పెట్టుకున్నాం. ఆ ప్యాచ్ వారం రోజుల వరకు వస్తుంది. దాంతో ఆవిడకి
70% నొప్పి తగ్గింది. 70%? 70% నొప్పి తగ్గింది. Oh నేను my చెప్పా God. కదా, నిర్ధారణ నాకు కావాలి, పేషెంట్ కి కావాలి, ఎంత కావాలి. రిలీఫ్ వస్తుంది అని తెలుసుకోవడానికి. ఆవిడ కనీసం కంటి నిండా నిద్రపోయింది. సో Ah. లేకపోతే కనీసం ఆ పేషెంట్ అంత మంట, యూరిన్ లో విపరీతమైన మంట, పొత్తి కడుపులో నొప్పి, ఓకే, ఎంత సివియర్ గా ఉంటుందంటే కూర్చోలేదు ఆవిడ. అలాంటిది ఆవిడ కంటి నిండా నిద్రపోయానని చెప్పి ఫోన్ చేసింది. అలాంటి స్థితిలో ఉంటారన్నమాట. సో వీళ్ళకి ఎక్స్క్లూజివ్లీ ఈ నొప్పి కోసము ఈ క్యాన్సర్ వింగ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో చెప్పండి, ప్రాసెస్. సో ఇందాక నేను ఉదాహరణ చెప్పాను కదా, ఆ లేడీకి నేను ఆ ప్యాచ్ పెట్టాను అని. అది లాంగ్ టర్మ్ చేయడానికి దానికి నేను ఏం చేస్తాను అంటే, ఆవిడ సెల్ కౌంట్స్ అవి ఇంప్రూవ్ అయ్యాక, ఆ కీమోథెరపీ అవి అయ్యాక, సో పేషెంట్ ని లైక్ స్పైన్ పేషెంట్స్ లాగానే ఆ రోజు వస్తారు. అండ్ ఒక 45 నిమిషాలు వాళ్ళని ఓటీలోకి తీసుకువెళ్తాను. తీసుకువెళ్ళి ఇలా బోర్లా పడుకోబెట్టి, పేషెంట్స్ కి చెప్పాను కదా నరాల ప్లెక్సెస్, సర్వైకల్ ఈ ప్లెక్సెస్ ఉంటుందన్నమాట. సో వీళ్ళని ఇలా బోర్లా పడుకోబెట్టి ఇక్కడ మత్తు ఇంజెక్షన్ ఇస్తాను. పేషెంట్ మెలకుగానే ఉంటారు, అన్ని మానిటర్స్ అవన్నీ చూసుకుంటూ. సో సన్నగా ఇలా నీడిల్ ఇలా లోపలికి వెళ్తుంది. వెళ్ళి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఈ ఏరియాకి మొత్తం ఇక్కడ ఉన్న నరం సప్లై చేస్తుంది అనమాట. ఇదొక ప్లెక్సిస్. ఆ నరాల సమూహానికి నేను ఇక్కడికి వెళ్ళి నేను నా డై స్ప్రెడ్ ద్వారా అక్కడ నేను కన్ఫర్మ్ చేసుకుంటా నేను అక్కడే ఉన్నాను అని. సో అక్కడికి వెళ్ళి నేను లోకల్ అనెస్థెటిక్ ఇస్తాను, మత్తిస్తాను. ఎందుకు ఇస్తాను అంటే పేషెంట్ కి నేను ఇచ్చిన ఒక 5-10 నిమిషాల్లో రిలీఫ్ అనేది మొదలవుతుంది. సో దీని వల్ల ఏంటి అంటే, ఇది లాంగ్ టర్మ్ చేయాలి అంటే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అలాగా నేను చేస్తాను అనమాట. సో దీని తర్వాత పేషెంట్ ని అబ్జర్వేషన్ లో పెడతాము, మేబీ హాఫ్ డే డిపెండింగ్ అపాన్ వాళ్ళ కండిషన్ ని బట్టి. ఆ తర్వాత డిశ్చార్జ్ చేసేస్తాం. ఈ ప్రాసెస్ ఎంత టైం పడుతుందండి? ఈ ప్రాసెస్ మొత్తం 45 నిమిషాలు, 45 minutes. 30 to 45. తర్వాత మళ్ళీ వాళ్ళు ఏదైనా చిన్న పనులు చేసుకోవడానికి వెళ్ళిపోవచ్చా? ఖచ్చితంగా వాళ్ళు డిశ్చార్జ్ చేస్తాము. వాళ్ళ కండిషన్ బాగుంది, జనరల్ కండిషన్ బాగుంటే డిశ్చార్జ్ చేస్తాము. అండ్ అదే రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక హాఫ్ డే రెస్ట్ తీసుకుంటారు. మిగతాది వాళ్ళ పనులు వాళ్ళు కంటిన్యూ చేసుకుంటారు. సో ఇది ఒక 1 time చేస్తాము. సో దెన్ ఫాలో అప్ కి పిలుస్తాం, ఒక మంత్ తర్వాత ఎలా ఉన్నారు ఏంటి. అండ్ ఆఫ్ కోర్స్ టెలిఫోనిక్ కాల్స్ అవన్నీ కూడా ఎలాగో ఉంటాయి, ఎలా ఉన్నారండి వాళ్ళే ఫోన్ చేయమంటాం మేము. సో దాన్ని బట్టి విల్ టేక్ ఇట్ ఫర్దర్. సో మీరు అన్నట్టుగా ఎర్లీ స్టేజెస్ లో ఉన్న వాళ్ళకైతే ఇంకా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి, తొందరగా, ఎందుకంటే ఎనాటమీ డిస్టార్ట్ అవ్వకుండా ఉంటుంది. బట్ లేటర్ స్టేజెస్ వాళ్ళకి కూడా ఇది హెల్ప్ అవుతుంది. ఎందుకంటే కొన్ని క్యాన్సర్స్ లేట్ స్టేజ్ లోనే తెలుస్తాయి. నిజమేనండి, అప్పుడు బయటపడతాయి అవి. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఫర్ ఎగ్జాంపుల్, అవి లేటర్ స్టేజెస్ లోనే తెలుస్తాయి. సో అలాంటి వాళ్ళకి కూడా ఈ ట్రీట్మెంట్ హెల్ప్ అవుతుంది. ఇప్పుడు కొన్ని సెన్సిటివ్ ఏరియాస్ ఉంటాయి, ఇప్పుడు లంగ్స్ కానీ లేకపోతే థ్రోట్ దగ్గర క్యాన్సర్ వస్తూ ఉంటుంది, అలాంటి వాళ్ళకి కూడా ఇలాగే ట్రీట్ చేస్తారా? సో థ్రోట్ దగ్గర క్యాన్సర్స్ ఇలాంటి వాళ్ళకి యూజువల్లీ అంత పెయిన్ఫుల్ ఉండవు, వాళ్ళకి రేడియోథెరపీ వాటితోనే తగ్గిపోతాయి. ఒక్కొక్కసారి బ్రెస్ట్ క్యాన్సర్స్ ద మోస్ట్ కామన్ ఇన్ విమెన్. సో వాళ్ళకి ఏంటి అంటే 25% మంది ఈ క్యాన్సర్ పేషెంట్స్ లో స్టేజ్ పెరిగే కొద్దీ వాళ్ళకి ఎంత విపరీతమైన నొప్పి వస్తుంది అంటే, అది హార్ట్ అటాక్ అంత సివియర్ గా ఉంటుంది. వాళ్ళకి చెప్పా కదా, లిటరలీ వాళ్ళు లేవలేరు, పడుకున్న చోటు నుంచి లేవలేరు, పక్కకి తిరగలేరు, అంత సివియర్ పెయిన్ వస్తుంది. ఒక్కొక్కసారి ఈ పెయిన్ చెస్ట్ లో స్టార్ట్ అయ్యి వెనకాల నడుంలోకి వెళ్తుంది, పోటులాగా పొడుస్తూ ఉంటుంది. సో వీటన్నిటికి కూడా మనము బ్లాక్స్ ఉంటాయి, రకరకాల పెరిఫెరల్ నర్వ్ బ్లాక్స్ అంటాం వీటిని, వాటికి కూడా చేయొచ్చు మనం. అండ్ సర్జరీ తర్వాత, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ కోసం సర్జరీ చేస్తారు. సో సర్జరీ తర్వాత అంటే ఆంపిటేషన్, చేయి తీసేస్తారు, కాలు తీసేస్తారు, క్యాన్సర్ పెరుగుతూ ఉంటే. సో వీళ్ళకి కూడా విపరీతమైన పెయిన్ ఉంటుంది. ఓకే, లేకపోతే యాక్సిడెంట్స్ కేసెస్, వీటి వల్ల ఏమవుతుంది అంటే, చెయ్యి తీసేసిన అక్కడ ఫ్యాంటమ్ లింబ్ అంటారు. అంటే ఏంటి అంటే, ఇక్కడ చెయ్యి ఉండదు, కానీ వాళ్ళు ఏంటి ఫీల్ అవుతారంటే, చిన్నప్పటి నుంచి బాడీ పార్ట్ కదా అది, బ్రెయిన్ లో అది ఉండిపోయింది, ఇది నా బాడీ పార్ట్ అని. సో బ్రెయిన్ కి తెలియదు ఇక్కడ తీసేసినా కూడా. సో దీన్ని ఫ్యాంటమ్ లింబ్ పెయిన్ అంటారు. అంటే అక్కడ లేకపోయినా అక్కడ నొప్పి వస్తుందని వాళ్ళు ఊహించుకుంటారు. అలాంటి వాటికి కూడా మనం ట్రీట్మెంట్స్ చేస్తాం. ఓకే, వాటికి కూడా ట్రీట్మెంట్ ఉంటుంది. ఓకే ఓకే. సో ఇలా మనం రకరకాల క్యాన్సర్స్ కి, క్యాన్సర్ తో బాధపడే వాళ్ళకి, పెయిన్ తో బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్స్ చేయగలుగుతాం సార్. డాక్టర్ గారు, బయట హాస్పిటల్స్ లో కూడా మనకి ట్రీట్ చేస్తూ ఉన్నారు, అక్కడ జరిగే ట్రీట్మెంట్ కి ప్రాణాలో జరిగే ట్రీట్మెంట్ కి డిఫరెన్స్ ఏంటి అసలు? ప్రపంచంలో ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఏం చేయగలడు క్యాన్సర్ పెయిన్ కి పెయిన్ కిల్లర్స్ ఇస్తారు. అది ఆయుర్వేదం డాక్టర్ అవ్వనండి, హోమియో డాక్టర్ అవ్వనండి, అలోపతిక్ డాక్టర్ అవ్వనండి. ఆయుర్వేదం వాళ్ళైతే ఇంకా కొన్ని తైలాలు, పీడాలు, రాయడాలు, పూడాలు ఉంటాయి. సో ఇవన్నీ టెంపరీ రిలీఫ్ కూడా ఇవ్వవు ఇలాంటి పేషెంట్లకి. ఎందుకంటే నేను ఇందాక మీకు ఎగ్జాంపుల్ చెప్పాను, ఒక యంగ్ మేల్ నా దగ్గరకు వచ్చాడు. అతను ఎంత సివియర్ పెయిన్ లో బాధపడుతున్నాడు అంటే, మేడం నేను 10 చోట్లకు తిరిగాను, 10 డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను,
అందరూ పెయిన్ కిల్లర్సే ఇస్తున్నారు. సో కనీసం నాకు ఒక 10% నొప్పి కూడా తగ్గట్లేదు. రోజుకో 13, 14 మింగుతున్నాను. రోజు ఎప్పుడు గడుస్తుందో అని నేను ఫీల్ అవుతున్నాను తప్ప, నైట్ ఎప్పుడు ఎలా గడుస్తుందో తెలియదు అని చెప్తున్నాడు తప్ప, పెయిన్ రిలీఫ్ వదిలేసేయండి. దాంతో పాటు మోషన్ వెళ్ళలేకపోవడం, అంటే మలబద్ధకం, అండ్ యూరిన్ కూడా ఒక్కొక్కసారి అతనికి రాదు. ఎందుకంటే ఇవన్నీ ఈ టాబ్లెట్ల సైడ్ ఎఫెక్ట్లు. సో దీనివల్ల కిడ్నీలు, లివర్లు, మిగతావన్నీ డిఫరెంట్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నమాట. సో పోనీ ఇవన్నీ నేను భరిస్తాను, కనీసం నొప్పి తగ్గితేనా నాకు బాగుంటుంది అన్నాడు. సో అలాంటప్పుడు ఎన్ని చోట్లకి వెళ్ళినా వీళ్ళు ఇవే ఆఫర్ చేస్తున్నారు, ఎందుకంటే ఏం లేదు ప్రపంచంలో. సో అలాంటప్పుడు ఇంత సివియారిటీ ఆఫ్ పెయిన్ తో అతను బాధపడుతూ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పోయి, టైం పోయి, మనీ పోయి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సఫరింగ్, ఇంతమంది సఫర్ అవుతూ ఏంటి మేడం? సో ఎండ్ ఆఫ్ ది డే పేషెంట్ కనీసం కొంచెం రిలీఫ్ వచ్చినా ఆ మనీకి, టైంకి, ఆ క్షణాలు. బాబుకి నేను ఈ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఆ పిల్లాడికి. సో దానికోసము సీలియాక్ ప్లెక్సస్ బ్లాక్ అనేది ఇందాక నేను చెప్పా కదా, ఆ నరాల సమూహం దగ్గరికి వెళ్ళి అక్కడ బ్లాక్ చేస్తే అతనికి 100% రాలేదు, బట్ 60 to 70% రిలీఫ్ వచ్చింది. సో అది దాని తర్వాత నేను రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ కూడా చేశాను అతనికి. సో దానివల్ల అతనికి హీస్ హ్యాపీ. ఎన్ని రోజుల వరకు అలా హోల్డ్ అవుతుంది పెయిన్? సో వాళ్ళ లైఫ్ స్పాన్ చాలా తక్కువ ఉంటుంది మేడం. సో ఉన్నన్ని రోజులు ఒక 6 months to 1 year వరకు వస్తుంది. ఒకసారి ట్రీట్మెంట్ చాలు. ఒకసారి ట్రీట్మెంట్, అండ్ వాళ్ళ లైఫ్ స్పాన్ ని బట్టి ఇంకా మళ్ళీ ఏమైనా వస్తుంటే దెన్ అగైన్ వీ కెన్ రిపీట్ ద బ్లాక్. అంటే ఒకసారి తీసుకుంటే సరిపోతుందని ఖచ్చితంగా చెప్పగలరా? మళ్ళీ రిపీట్ అవ్వదు ఆ నొప్పిని? అంటే ముందు వాళ్ళు మేడం, ఎందుకు అంటే ఆ క్యాన్సర్ ఉంది చూడండి, అది స్ప్రెడ్ అవుతున్న కొద్దీ ఆ నరాలు తినేస్తూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ప్లే అవుతాయి, బట్ డెఫినెట్లీ అతని ఆ టాబ్లెట్ కన్సంప్షన్ అనేది చాలా తగ్గిపోయింది నేను చేసిన ట్రీట్మెంట్ తర్వాత. అట్లీస్ట్ అతను తినగలుగుతున్నాడు కొద్దిగా. సో కొంచెం కూడా వాళ్ళకి చాలా ఎక్కువ మేడం. డాక్టర్ గారు, ఎవరైతే ట్రీట్మెంట్ కోసం వస్తారో కేవలం ట్రీట్మెంట్ వరకు మాత్రమేనా ఫిజియోథెరపీ ఇలాంటివి కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందా? అతి ముఖ్యమైనది నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఈ క్యాన్సర్ పేషెంట్స్ తో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చాలా సఫర్ అవుతూ ఉంటారు. సో వీళ్ళందరికీ ఉత్తి ట్రీట్మెంట్ ఒకటే మ్యాజిక్ లా పనిచేయదండి. వీళ్ళతో హార్డ్లీ ఎవరు పలకరించే వాళ్ళు ఉండరు, చుట్టుపక్కల వాళ్ళందరూ సానుభూతి చూపించే వాళ్ళే ఉంటారు. వాళ్ళకి ఎంత లైఫ్ అంటే విరక్తి పుట్టేస్తుందంటే, నాట్ ఓన్లీ ది పేషెంట్ బట్ ఆల్సో ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా సఫరింగ్ లో ఉంటారు. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో మేము ట్రీట్మెంట్ తో పాటు కౌన్సిలింగ్ అనేది, ఫిజియోథెరపీ అనేది, అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ న్యూట్రిషన్, డైట్ అండ్ న్యూట్రిషన్ కూడా ఇంపార్టెంట్ గా ఉంటుంది వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళు చాలా ఇన్ఫెక్షన్స్ తో, వీటితో రకరకాల ప్రాబ్లమ్స్ తో బాధపడుతుంటారు. సో మా డైటీషియన్స్ ఇవన్నీ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, ఈ యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకోవడము, అండ్ న్యాచురల్ గా ఎలా సప్లిమెంట్స్ తీసుకోవాలి. డెఫినెట్లీ ఇట్ షుడ్ బి అ హోలిస్టిక్ అప్రోచ్. సో అలా చేస్తేనే మనం చేసేదానికి వాళ్ళకి బెటర్మెంట్ ఉంటుంది. జస్ట్ ప్రొసీజర్ చేసేసి మ్యాజిక్ అయితే ఉండదు. సో డెఫినెట్లీ కౌన్సిలింగ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అది ఓన్లీ పేషెంట్ కి కాదు, ఫ్యామిలీ మెంబర్స్ కూడా అతి ముఖ్యమైనది. అండ్ వీ గివ్ అ లాట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. మేము చాలా ప్రాధాన్యత ఇస్తామండి దానికి. థ్యాంక్ యూ సో మచ్ సాహిత్య గారు. సో విన్నారు కదా, ప్రాణాలో క్యాన్సర్ పెయిన్ మేనేజ్మెంట్ వింగ్ కొత్తగా స్టార్ట్ అయిందండి. ఎవరైతే క్యాన్సర్ తో బాధపడుతున్నారో, ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళే కావచ్చు, ఇప్పుడు క్యాన్సర్ తో బాధపడుతూ ట్రీట్మెంట్ కి వెళ్దామని ఆలోచించే వాళ్ళు కావచ్చు, ఎక్కువగా నొప్పితో మీరు బాధపడతారు. ఆ పెయిన్ ని ఎలా మేనేజ్ చేసుకోవాలనేది ఒక ట్రీట్మెంట్ ద్వారా అది దాన్ని తగ్గించి మీకు కొంత రిలాక్సేషన్ అందిస్తామని చెప్తున్నారు. ఎవరైతే ఈ ప్రాసెస్ లో ఉన్నారో, మీకు తెలిసిన వాళ్ళే కావచ్చు, మీరే కావచ్చు, ఎవరికైనా సరే జస్ట్ ఒక్క మాట సజెస్ట్ చేయండి, ఈ వీడియో చూపించండి. సాహిత్య గారు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని డాక్టర్ గారిని కలవచ్చు. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.